సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ఏఐటీసీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని ఏఐటీసీ డిప్యూటీ కార్యదర్శి వైవీరావు పేర్కొన్నారు. మంగళవారం ఏఐటీసీ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్లో జరిగే C&MD ఆధ్వర్యంలో సమావేశంలో కార్మికుల సమస్యలు పరిష్కార మార్గం లేనట్లయితే సమ్మెలోకి వెళ్లక తప్పదని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థకు రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే సింగరేణి సంస్థకు చెల్లించాలని తెలిపారు. కార్మికుల మారుపేర్ల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, అట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అధికారుల మాదిరిగానే సింగరేణి కార్మికులకు రిఫండ్ ఇచ్చేలా చూడాలని తెలిపారు. మెడికల్ బోర్డును యథావిధిగా నిర్వహించాలని తెలియజేశారు. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెలోకి వెళ్లక తప్పదని తెలిపారు. అలాగే యూనియన్ బలోపేతం కోసం బ్రాంచ్ కార్యదర్శిగా గంధం సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా ఆవుల రవికుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజరత్నం, అన్నారావు, శాంసన్, నారాయణ, ఎజ్జ రాజయ్య, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.